ఇప్పటి వరకు రావణ్ కేసులో అనేక కీలక మలుపులు తిరిగాయి. వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్పి రకరకాల కథనాలు వచ్చాయి. అయితే మొన్న ఒక పత్రికలో రావణ్ వెనక లేదా రావణ్ టీం గమన మొబైల్లో ఇద్దరి ఐపీఎస్ అధికారుల నెంబర్లు ఉన్నాయి. వాళ్ళతో వాళ్ళు టచ్లో ఉన్నారు. ఒక ఐఏఎస్ అధికారి నెంబర్ ఏమో కాంటాక్ట్ అంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్ లిస్ట్లో ఉందని చెప్పి ఒక వార్త వచ్చింది. అయితే ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు అని చెప్పి ఒక కథనం వచ్చింది. కానీ ఎక్కడా కూడా వాళ్ళ పేరు బయట పెట్టలా. అంటే ఆ పత్రికలో ఎక్కడ వాళ్ళ పేరు డైరెక్ట్గా రాయలా, ఇండైరెక్ట్గా కొన్ని మాటలు చెప్పారు తప్ప, అంటే ఎవరు అనేది అర్థం అవడం కోసం వాళ్ళిద్దరికీ గతంలో పడేది కాదు, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక తాటి మీదకి వచ్చారని వార్తలు రాశారు తప్ప ఎవరు అనేది చెప్పలా. కానీ వాళ్ళంతటా వాళ్ళే ఇద్దరు బయటపడ్డారు. ఎవరయ్యా అంటే ఒకటి ఏబి వెంకటేశ్వరరావు అయితే రెండవది పివి సునీల్. ఏబి వెంకటేశ్వరరావు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి వ్యక్తి. చివరికి రిటైర్ అయ్యే వరకు కూడా అతనికి ఎక్కడా కూడా పోస్టింగ్ ఇవ్వకుండా వేధించారు అప్పట్లో. ఇక పివి సునీల్ అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డికి యాంటీగా, ప్రభుత్వానికి యాంటీగా మాట్లాడిన వాళ్ళ మీద ఒక రకమైనటువంటి కక్ష సాధింపు చేశాడు అనేది వాదన. ఫర్ ఎగ్జాంపుల్ RRR రఘురామకృష్ణరాజు కేసులో ఏం జరిగింది? ఆల్రెడీ ఆయన కేసు కూడా ఎదుర్కొంటున్నాడు ప్రస్తుతానికి. పివి సునీల్ ఆ కేసులో కూడా ఉన్నాడు. సరే, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసు తేలేదు కాబట్టి అతన్ని చివరి వరకు రిటైర్ అయ్యే వరకు సస్పెన్షన్లోనే ఉంచింది అనుకోండి, అది వేరే విషయం. సో అలాగే కొంతమంది టీడీపీ నేతల్ని బలవంతంగా అరెస్ట్ చేయడం కావచ్చు, సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇలా మొత్తంగా సిఐడి అనే ఒక వ్యవస్థ మొత్తాన్ని కూడా దగ్గరుండి నడిపినటువంటి వ్యక్తి. గతంలో వీరికి పడేది కాదు. అంటే ఒకళ్ళేమో బాధించబడుతున్నటువంటి వ్యక్తి, ఒకళ్ళేమో జగన్మోహన్ రెడ్డి హయాంలో పెత్తనం జలాయిస్తున్నటువంటి వ్యక్తి. సో కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ రావణ్తో టచ్లో ఉండటం అనేది కోసమెరుపు. ఎందుకు కలిశారు? ఇద్దరు కలిశారా అంటే, లేదా విడివిడిగా వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారా అనేది తెలియదు. కానీ ఇద్దరు అయితే బయటపడిన మాట వాస్తవం. సో ఎలా బయటపడ్డారు అంటే సోషల్ మీడియా వేదికగా బయటపడ్డారు. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూపిస్తాను. సో ఇది వచ్చింది అని చెప్తున్నటువంటి వార్త ఇది. అస్థిరత లక్ష్యం, విద్వేషమే అస్త్రం అని చెప్పి జోసెఫ్ రావణ్ వీడియోలు వెనక భారీ కుట్ర అని చెప్పి రాశారు. సో సూత్రధారి వైసీపీ, పాత్రధారులు పలువురు అని చెప్పి రాశారు. గమన కాల్ లాగ్లో ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ల నెంబర్లు, ఎమర్జెన్సీ కాంటాక్ట్గా ఒక ఐఏఎస్ ఫోన్ నెంబరు, సర్వీసులో ఆ ఇద్దరు ఐపీఎస్ల మధ్య వైరం, నేడు వైసీపీ కోసం కలిసిన ఆ ఇద్దరు, జూబ్లీ హిల్స్లో వైసీపీ నేత ఇంట్లోనే స్టూడియో, దర్యాప్తులో బయటపడుతున్నటువంటి కొత్త లింకులు అని చెప్పి సో మొత్తానికి ఒక వార్త అయితే వచ్చింది. సో ఇందులో ప్రధానంగా చెప్పింది ఏంటి? ఇద్దరి ఐపీఎస్ అధికారుల కాంటాక్ట్లో ఇద్దరు ఐపీఎస్ నెంబర్లు ఉన్నాయి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు. అలాగే వాళ్ళిద్దరూ కూడా వైసీపీ హయాంలో, అంటే అప్పట్లో వైరం ఉండేది, ఇప్పుడు వైసీపీ కోసం కలిశారు అనేది మొత్తం ఎంటైర్ వార్త యొక్క సారాంశం. సో దీనికి వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి ఒకసారి. సో మొదటగా ఏబి వెంకటేశ్వరరావు తన సోషల్ మీడియా వేదికగా ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. నన్ను అభిమానించే వాళ్ళ అనుమానాలు మా అమ్మతో సహా తీర్చేందుకు భక్తుల ఆహా దొరికేశాడ్రో అనుకుని పడుతున్న సంతృప్త స్థాయి మేరకు ఆంధ్రజ్యోతి కథన కుతూహలం మేరకు, అంటే ఇప్పుడు మనం చూసింది ఆంధ్రజ్యోతి ఆర్టికల్ కాబట్టి ఆయన స్వయంగానే పేరు పెట్టాడు అక్కడ. నా ఫోన్లో ఉన్న సంబంధిత స్క్రీన్ షాట్స్ అన్నీ బహిరంగ ప్రదర్శనకు ఏర్పాటు చేస్తున్నాను. పోలీసులు శ్రమ పడకుండా, లీకులు ఇచ్చే బాధ లేకుండా అసలేం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి, తెలిసి తీరాలి అని మాడిపోయిన మసాలా దోశ తింటూ ఆపేసిన కుతూహల రావులందరికీ ఉపశమనం కలగబోతుంది. కావాలనే కొంచెం టైం ఇస్తున్నాను. ఈలోగా ఎన్ని కుట్రల కథలు అల్లుకోగలరో, ఎన్ని స్పాన్సర్డ్ వీడియోలు చేయించి వదలగలరో వదలండి అని చెప్పి ఆయన ఒక ఆర్టికల్ వేశారు. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఆంధ్రజ్యోతి కథనం గురించి ఆయన డైరెక్ట్గానే మెన్షన్ చేశాడు. అయితే ఈ అనుమానాలు మా కుటుంబ సభ్యులకు కూడా ఉన్నాయని చెప్పి ఇక్కడ మా అమ్మతో సహా అని చెప్పి ఆయన ఒక హెడ్డింగ్ కూడా అక్కడ అందులోనే మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో అంటే ఇక్కడెక్కడా కూడా, అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక పత్రికలో వచ్చిన కథనం అసత్యం అని కానీ, ఫేక్ అని కానీ ఎక్కడా ఈయన చెప్పలా. తరువాత ఏమైనా చెప్పడం మనకు తెలియదు. కానీ ఈ ఫస్ట్ రెస్పాండ్ అయిన దాంట్లో అయితే ఎక్కడా ఫేక్ అని కానీ, అసత్యం అని కానీ, నాకు గమన అనే అమ్మాయికి కానీ, లేదా నాకు రావణ్ అనే వ్యక్తికి కానీ ఎటువంటి సంబంధం లేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదని కానీ ఏమీ ఇందులో చెప్పలా. సో వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నమాట వాస్తవం. అయితే ఎలా ఉన్నారు, ఎందుకు ఉన్నారు అనేది ఆయన చెప్పాలి, లేదా దర్యాప్తులో తేలాలి. సో అది మనం చెప్పేది కాదు. ఇకపోతే రెండవ ఐపీఎస్ అధికారి పివి సునీల్, ఆయన కూడా బయటపడ్డాడు. ఆయన ఈ రోజే బయటపడ్డాడు. ఒకసారి అది కూడా చూడండి. సో ఇది పివి సునీల్. వాస్తవానికి ఇప్పుడు నేను ఇందా చూపించినటువంటి పేపర్ క్లిప్ అనేది దీనికి యాడ్ చేసి ఉంటుంది. సరే, మొత్తం అయితే పెద్ద అయిపోతుందని చెప్పి నేను కేవలం మ్యాటర్ వరకే కట్ చేశాను. ఆయన స్వయంగానే
ఆ ఆంధ్రజ్యోతి పేపర్ క్లిప్ని పెట్టే ఈ మ్యాటర్ రాశాడు ఆయన. సో ఏం రాశాడు చూడండి. మా అజెండా చాలా స్పష్టం. దళిత వాడను పంచాయతీ చేసి రాజకీయ అధికారం, దళిత ఉప ప్రణాళిక నిధుల నుండి ప్రతి దళిత వాడకు 2 కోట్లు ఇవ్వడం ద్వారా ఆర్థిక అధికారం ఎవరు ఇస్తే వారికి మా మద్దతు. తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మా డిమాండ్ను అంగీకరించమనండి. వెంటనే దళితవాడ పంచాయతీ చేయమనండి. మేము రాబోయే ఎన్నికల్లో మీకే మద్దతు ఇస్తాం. లేకపోతే మీది దళిత వ్యతిరేక వాదం అని ఒప్పుకోండి. దళితవాదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, లేదా ఏఎం మీటింగ్కు మీకు కూడా స్వాగతం రాధాకృష్ణ గారు అని చెప్పి స్వయంగా ఏబిఎన్ రాధాకృష్ణ పేరుని ఇక్కడ ఆయన మెన్షన్ చేశాడు. సో ఎందుకు వీళ్ళిద్దరూ ఓపెన్ అయ్యారని మనం చెప్పామంటే అందులోనేమో పత్రిక పేరు మెన్షన్ చేస్తే ఇందులోనేమో రాధాకృష్ణ పేరు మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఇందులో రాధాకృష్ణ ఆ పేపర్ ఇప్పుడు నేను చదివి చూపించిన పేపర్ క్లిప్ ఆల్రెడీ ఇందులో ఉంది. నేను కట్ చేయడంలో దాన్ని తీసేసి కట్ చేశాను కానీ ఆల్రెడీ అందులో ఉంది అది. సో రాధాకృష్ణ గారు వచ్చి వినండి. మీరు ఎన్ని డైవర్షన్ టాపిక్స్ ప్రయోగించినా, టాక్టిక్స్ ప్రయోగించినా మేము మా అజెండాను వదిలిపెట్టము. జై భీమ్ అని చెప్పి వైసీపీ, వీసీకే, బీసీవై పార్టీలు మా అజెండాను ఆమోదించాయి. మిగతా విషయాలు ఏబీవీ గారు మాట్లాడారు, వారితో నేను ఏకీభవిస్తున్నానని చెప్పి. వాస్తవానికి ఏబీవీ గారు ఏం మాట్లాడారో మరి ఈయన దేంతో ఏకీభవించాడో మనకైతే తెలియదు కానీ నేను ఆయనతో ఏకీభవిస్తున్నానని చెప్పాడు. ట్విస్ట్ ఏంటంటే ఈయన ఐపీఎస్ అధికారిగా సిఐడి చీఫ్గా ఉన్న సమయంలో అదే ఏబీ వెంకటేశ్వరరావుని కనీసం పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు కనీసం మాట వరుసకు కూడా మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని అడిగిన పాపాన పోలేదు. ఇకపోతే ఈయన దళిత అంటున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితుల మీద అనేక దాడులు జరిగాయి. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలు పెడితే, శిరోమండనం దగ్గర మొదలు పెడితే ప్రశ్నించారని, ఏదో మద్యం మీద ప్రశ్నించారని ఒక యువకుడిని దారుణంగా చంపేయడం దగ్గర మొదలు పెడితే అనేక ఒక దళిత పశువుల డాక్టర్ను కూడా దారుణంగా హత్య చేశారు. సో వీటేటి మీద కూడా మరి అప్పట్లో అంటే దళితుల గురించి ఇంతగా ఆరాటపడుతున్నటువంటి పివి సునీల్ మరి ఆ రోజుల్లో ఆ దళితుల మీద జరిగినటువంటి దాడుల సమయంలో ఆయన పవర్లో ఉండి కూడా, ఆయన సర్వీసులో ఉండి కూడా మరి ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదో, దాని మీద ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయలేదో, దాని మీద ఎందుకు దళితవాడ మొత్తాన్ని కూడా ఏకం చేయలేదో మరి నాకైతే అర్థం కాలేదు. అది ఆయనే చెప్పాలి. సరే ఏదేమైనా అసలు విషయం ఏంటంటే రావణ్తో వీళ్ళు టచ్లో ఉన్నారా లేదా? ఎస్ ఉన్నారు. ఎందుకంటే ఎవరు కూడా కాదు అని చెప్పాల. ఇక్కడ ఏబీ వెంకటేశ్వరరావు కూడా ఆ పత్రిక పేపర్ క్లిప్ పెట్టి దాని గురించి తప్ప మిగతా అంత గురించి రాశాడు. మా ఎజెండా వేరు, మాకు దళితులకు ఏదో చేయాలి, అది చేస్తామంటే మేము మద్దతు ఇస్తామని చెప్పాడు తప్ప రావణ్ అనే ఒక వ్యక్తి, కూటమి మీద విషం జిమ్ముతున్నటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ మీద విషం జిమ్ముతున్నటువంటి వ్యక్తి, దేశం మీద ధర్మం మీద విషం జిమ్ముతున్నటువంటి వ్యక్తి, హిందూ మతం మీద విషం జిమ్ముతున్నటువంటి వ్యక్తి అయినటువంటి రావణ్తో ఎందుకు కలిశారు? మీ కాంట్రాక్టు వాళ్ళ దగ్గర ఎందుకు ఉంది? వాళ్ళు మిమ్మల్ని సంప్రదించారా? ఎందుకు సంప్రదించారు? లేదా మీరు సంప్రదించారా? ఎందుకు సంప్రదించారు అనే విషయాలు మాత్రం వీళ్ళెవరూ చెప్పలా. అంటే అసలు ఆర్టికల్ వచ్చిన విషయం వేరు, కానీ వీళ్ళు మాట్లాడిన విషయం వేరు. అక్కడ ఆ ఆర్టికల్లో వచ్చిన దానికి క్లారిటీ ఇవ్వాల. గతంలో వైరం ఉండేది, ఇప్పుడు కలిశారు, వైసీపీ కోసం కలిశారు లాంటి పదాలు ఆయన రాశాడు. అది అవునా కాదా అనేది మాత్రం వీళ్ళు చెప్పలా. రావణ్తో కాంట్రాక్ట్స్ ఉన్నాయా లేదా అనేది మాత్రం వీళ్ళు చెప్పలా. అయితే గమన అనే అమ్మాయి నిన్న మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, ఎస్ రావణ్ అనే వ్యక్తి కొంతమంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులతో మాట్లాడాడు. వాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళ, రిటైర్డ్ అయిన వాళ్ళ అనేది పక్కన పెడితే, కాకపోతే ఏం మాట్లాడాడో మాకు తెలియదు, మాట్లాడిన మాట వాస్తవమేనని చెప్పి స్వయంగా ఆ గమన అనే అమ్మాయి కూడా నిన్న పోలీసుల విచారణలో ఒప్పుకుంది. సో మొత్తంగా అంటే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం 100% నిజమే. అయితే ఎందుకు కలిశారు, ఎలా కలిశారు అనేది అయితే నేను ఇందా చెప్పినట్టుగా వీళ్ళు చెప్పాలి, లేదా పోలీసులు తీయాలి. ఏదో కాల్లాగ్ బయటకు రాబోతుంది, ఆ త్వరలోనే అందులో కొంతమంది పేర్లు బయటపడబోతాయని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. బట్ వచ్చిన తర్వాత మనం దాని గురించి మాట్లాడాలి, ఇప్పుడైతే కాదు. కానీ మొత్తంగా వచ్చిన ఆర్టికల్ కరెక్టే. రావణ్తో వీరిద్దరూ కాంటాక్ట్లో ఉన్నమాట వాస్తవమేనని చెప్పి స్వయంగా వాళ్లే ఒప్పుకున్నట్టుగా అయింది.